గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ విషయం పాకిస్తాన్కు అర్ధరాత్రి బాగా తెలిసొచ్చింది. నిద్రలేని రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా బాగా తెలిసొచ్చింది. అర్ధరాత్రి 1:05 మండే సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా బాగా తెలిసొచ్చింది. పహల్గాంలో ఉగ్రమూకలు దాడి చేసి మన ఆడపడుచుల నుదుటి సింధూరం చెరిపేస్తే, ఎన్నో కుటుంబాలకు అయిన వాళ్లను దూరం చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఏ సింధూరమైతే తుడిచేశారు ఆ సింధూరమే ఉగ్రవాదుల పాలిట యమపాశమైంది. ఆపరేషన్ సింధూర్ మిజైళ్లు కేవలం ఉగ్ర శిబిరాల్లోనే కాదు, ఉగ్రవాదుల్లోనూ వారిని పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వ పెద్దల గుండెల్లోనూ అణుబాంబులై పేలాయి. అర్ధరాత్రి 1:05 మొదలైన దాడులు 1:30 ముగిశాయి. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ కుటుంబీకులు 10 మందితో సహా మొత్తం 14 మంది ఒక్క దాడిలోనే మరణించారు. పగతో రగిలిపోతున్నాడు. తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ అతని లేఖలో కనిపించింది. ఉగ్ర దాడుల్లో ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఒక రాక్షసుడి కంటికి దెబ్బ తగిలితే ఆ బాధేంటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాక్ సైన్యానికి సంబంధించిన శిబిరాలను కానీ, పౌర సమాజాన్ని కానీ లక్ష్యంగా చేసుకోలేదు. ఈ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇమేజ్ మరో మెట్టెక్కింది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాక్లో వణుకు మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ భయం పెరుగుతూ ఆఖరికి ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ ఇలాంటి దెబ్బతీస్తుందని పాకిస్తాన్ కానీ, అది పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలు కానీ అస్సలు ఊహించలేదు. బాలాకోట్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా పాక్ ఊహకు అందని విధంగా భారత్ దాడులు కొనసాగాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిందా? ఇంకా ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పాకిస్తాన్ ఎలా రియాక్ట్ కాబోతోంది? ఉగ్ర సంస్థల ఉనికి ఏం కాబోతోంది? ఇలాంటి ప్రశ్నల మధ్య ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పాకిస్తాన్లో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు తొలి అడుగు మాత్రమేనా? అసలు పిక్చర్ ఇంకా బాకీ ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు కొనసాగాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 3, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉండబోతోందా? అదే నిజమైతే భారత్ రెండో దాడి ఎలా ఉండబోతోంది? క్వశ్చన్ నెంబర్ 4, భారత్ ఉగ్రవాద శిబిరాలనే ఎందుకు టార్గెట్ చేసింది? పాక్ సైనిక శిబిరాలను ఎందుకు లక్ష్యంగా చేసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 5, పాకిస్తాన్ దుస్సాహసానికి తెగబడుతుందా? ఆ దేశ ఆర్థిక అంతర్గత పరిస్థితులు అందుకు సహకరిస్తాయా? క్వశ్చన్ నెంబర్ 6, పాకిస్తాన్ నిజంగా భారత్తో యుద్ధమే కోరుకుంటే ఆ దేశం ముక్కలు చెక్కలు కావడం ఖాయమా? క్వశ్చన్ నెంబర్ 7, అప్పుడు బాలాకోట్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, శత్రువును ఏమార్చి భారత్ సావు దెబ్బ ఎలా కొట్టింది? క్వశ్చన్ నెంబర్ 8, భారత్ ఎప్పుడు ఎదురుదాడి చేసినా ఆ నష్టాన్ని తక్కువ చేసి చూపించడంలో పాకిస్తాన్ వ్యూహమేంటి? క్వశ్చన్ నెంబర్ 9, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కావాల్సిందేనా? జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబాను పూర్తిగా నాశనం చేయాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 10, పహల్గాం దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడంలో భారత్ సక్సెస్ అయిందా?